పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు. మద్యపాన నిషేధం చేస్తారన్న జగన్ నాసిరకం మందు అమ్ముతున్నారని ఆరోపించారు. శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో జీవీ ఆంజనేయులు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పథకాలను వివరించారు. కొంచెం తగ్గించా. క్వార్టర్ బాటిల్ కి 50 రూపాయలు బీ ట్యాక్స్ పొల్లా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ప్రతి క్వార్టర్ బాటిల్ మీద ఎంఆర్పీ కంటే 50 రూపాయలు ఎక్కువ వసూలు చేసే అధికారం ఎవరిచ్చారు? ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒక్కొక్క బెల్ట్ షాప్ కి 50 రూపాయలు 10,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 10,000. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో 3,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మద్యపాన నిషేధం చేస్తున్న వీళ్ళు మద్యపాన నిషేధం చేయకపోగా నాసి రకం మద్యం అమ్ముతూ 60 రూపాయలు క్వార్టర్ 200 చేసి 50 రూపాయలు బొల్లా ట్యాక్స్ యాడ్ చేసి 250 అమ్ముతున్నారు. పేదల రక్తాన్ని తాగుతూ ఉన్నారు బొల్లా బ్రహ్మనాయుడు. ఒకసారి ఆలోచించండి. నా టైంలో గుళ్ళకమ్మ వాగిస్క ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్పా. మీకు ఊరికి 10,000 రూపాయలు 1200కు వచ్చింది గుళ్ళకమ్మ వాగిస్క. ఈ రోజు ట్రక్ 5,000 6,000 అమ్ముతా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. రోజు 100 ట్రాక్టర్లు అమ్ముతా ఉన్నాడు. పేదల్ని దోచుకుంటా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. అందుకే అవినీతితో ఈరోజు ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడు. ఖరీదైన కోట్ల విలువైనటువంటి భూములు కబ్జా చేశాడు వినుకొండలో. న్యాయం చేశాడు ఎక్కడైనా? 2 సెంట్లు మంచి స్థలాలు ఎక్కడైనా ఇచ్చాడా? శ్మశానాల దగ్గర ఒక్కొక్క సెంటు స్థలం ఇచ్చాడు. అది నివాస యోగ్యం అవునా? బొల్లా బ్రహ్మనాయుడు అక్కడ ఉండమనండి. ఒక ఇల్లు కట్టుకొని సెంటు స్థలంలో ఇల్లు కట్టుకొని ఆడు ఉంటే అర్థం అవుతుంది. ఈ రోజు ఒక సెంట్ లో బాత్రూమ్ కట్టుకోవుతుంది, ఇల్లు కట్టుకోవడం అవుతుందా? అందుకే మా చంద్రన్న నాయకత్వంలో ఎన్టీఆర్ కాలనీ లేస్తాం. 2 సెంట్లు స్థలాలు ఇచ్చి మరి ఎన్టీఆర్ కాలనీ లేస్తాము. ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఆదుకుంటామని సందర్భంగా నేను తెలియజేస్తా. ఎన్టీఆర్ కాలనీ వేస్తాం. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తాం. ఈ మధ్య కాలంలో కట్టుకొని వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకి లేవు. గతంలో తెలుగుదేశం పార్టీకి రూపాయి బిల్లు కొడితే ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఇల్లు బిల్లు లేకుండా ఏడిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చేది మందే. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపందుకోవాలా? పవన్ కళ్యాణ్ గారి పిలుపందుకొని రాష్ట్రం నుండి అవినీతి జగన్మోహన్ రెడ్డిని పారదోలని ఓటుని ఆయుధంతో పారదోలని ఈ సందర్భంగా నేను మీ అందరికి పిలిపిస్తూ ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తాం. గతంలో కట్టిన బిల్లులు ఏటికైతే రాలేదు వాటికి బిల్లులు